హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2026 ఫిజిక్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూద్దాము. లాస్ట్ వీడియోలో మ్యాథ్స్ చూసాము, ఈ వీడియోలో ఫిజిక్స్. మీకు టోటల్గా ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్కటి 1 మార్క్, నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఫస్ట్ చాప్టర్ ఆటమ్స్, ఈజీగా ఉండేది చాప్టర్, ఒక క్వశ్చన్ చదివేయచ్చు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కరెంట్స్, ఇది కూడా ఒక క్వశ్చన్. నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏంటంటే మీకు దాంట్లో కొంచెం థియరీ ఉంటుంది, థియరీ పార్ట్ చదివితే 1 మార్క్ గ్యారంటీ వస్తుంది. కరెంట్ ఎలక్ట్రిసిటీ, దీంట్లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్, దీంట్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఒక క్వశ్చన్. దీంట్లో మీరు డెరివేషన్స్ ఉంటాయి అన్నమాట, ఫార్ములాస్ డెరివేషన్స్ అన్నీ కొంచెం సేమ్గా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ చేయాలి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, దీంట్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఒక క్వశ్చన్. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ గ్రావిటేషన్, ఇది ఫస్ట్ ఇయర్ చాప్టర్, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కైనెటిక్ థియరీ నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం థియరీ ఉంటుంది, 1 క్వశ్చన్. మీరు కాన్సెప్ట్ చదివి కాన్సెప్ట్ వైజ్గా బిట్స్ చేస్తే ఈజీగా ఉండిద్ది. లాస్ ఆఫ్ మోషన్ 2 క్వశ్చన్స్. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ 1 క్వశ్చన్. మెకానికల్ ఫ్లూయిడ్స్ ఏమో 1 క్వశ్చన్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ 1 క్వశ్చన్ వస్తుంది. మోషన్ ఏ ప్లేన్ కూడా ఇంపార్టెంట్ చాప్టర్, 2 క్వశ్చన్స్ వస్తాయి. స్ట్రైట్ లైన్ నుంచి 1 క్వశ్చన్. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ న్యూక్లీ కూడా ఈజీగానే ఉంటుంది, 1 క్వశ్చన్. ఆక్సిడేషన్ కొంచెం డెరివేషన్ అలా ఉంటుంది, కానీ పర్లేదు చేయొచ్చు, 1 క్వశ్చన్ అన్న. నెక్స్ట్ ఫిజికల్ వరల్డ్ థియరీ ఉంటుంది అనమాట, థియరీ చదువుకుండా 1 క్వశ్చన్ వస్తుంది. రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ 1 క్వశ్చన్ వస్తుంది. సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్, దీంట్లోంచి 2 క్వశ్చన్స్. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, దీంట్లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 1 క్వశ్చన్. థర్మోడైనమిక్స్ నుంచి, ఇది ఇంపార్టెంట్ చాప్టర్, 2 క్వశ్చన్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఇది 1 క్వశ్చన్. ఇవి డైమెన్షనల్ ఫార్ములాస్ ఉంటాయి, డైమెన్షనల్ ఫార్ములాస్ 100 ఎన్నో ఉంటాయి, అది చదవండి. దాన్ని బేస్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్ 1 క్వశ్చన్. వేవ్స్ నుంచి 1 క్వశ్చన్. వర్క్ ఎనర్జీ అండ్ పవర్ నుంచి 2 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ మీకు లాస్ట్ ఫిజిక్స్లో 30 చాప్టర్స్ ఉన్నాయి. 30 చాప్టర్స్లో చేసేవాళ్ళు అన్నీ చేయండి. ఒకవేళ మీకు కష్టంగా ఉంది అంటే కొన్ని బిట్స్ కొన్ని చాప్టర్స్ లీవ్ చేయొచ్చు. ఇంపార్టెంట్ అయితే చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చూడండి ఒకసారి.